సీరియల్స్ లో ఇందాక మీరు ఫైనాన్షియల్ అన్నారు కాబట్టి రెమ్యునరేషన్ పరంగా ఒక టాక్ ఉంది, అంటే ఒకేసారి మీకు పేమెంట్ లాగా ఇవ్వరు, కలిపి మంత్ ఆపి మరి ఇస్తారు. హౌ డు యూ, ఎంతవరకు నిజం అది? మీకు ఎలా ఉండింది రెమ్యునరేషన్ పరంగా? ఐ వర్ యూ కంఫర్టబుల్ అండ్ ఎంత మంచిగా జరిగిందా? కొన్ని ఉన్నాయి ఎక్స్పీరియన్సెస్, బిటర్ ఎక్స్పీరియన్సెస్. అదే మేము చూస్ చేసుకునేది మంచి ప్రొడక్షన్ హౌస్ అయ్యి ఉండాలి. ఓకే, అంతే. ఛానల్ ప్రొడక్షన్ హౌస్ సపోర్ట్ ఉంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ రావు. కొన్ని ఏమవుతుందంటే ప్రొడ్యూసర్స్ మనకి ఇవ్వాల్సిన డబ్బుల్ని వేరే దగ్గర డివియేట్ చేసేసి ఉంటారు, వేరే ప్రాజెక్ట్స్ కో లేదా వేరే సినిమాలను ఇలా వేరే రియల్ ఎస్టేట్ అనో అక్కడ ఇక్కడ. సో అక్కడ వాళ్ళకి ఏదో వర్కౌట్ అవ్వలేదంటే మేము లాస్ అనుభవించాల్సి వస్తుంది. రైట్, మా టైమ్ ఎఫర్ట్ అన్ని వేస్ట్ అయిపోతుంది అక్కడ. సో చూసుకొని మంచి ప్రొడక్షన్ హౌస్ మేము చూస్ చేసుకుంటే అది దొరకాలి మాకు. మా లక్ ఉంటే మంచి ప్రొడక్షన్ హౌస్ దొరికితే ఇట్స్ గుడ్ ఫర్ అస్. కానీ ఉండే ఏంటిది పేమెంట్ ఇష్యూ అనేది ఎప్పుడు ఉంటుంది. టైంకి కరెక్ట్ గా రావాలి అని కొన్నిసారి ఏదో జరుగుతుంటది, వాళ్ళ అకౌంట్స్ అని ఛానల్ నుంచి జరుగుతుంది, అది మా ప్రొడ్యూసర్ కి ఎఫెక్ట్ అవుతుంది, ప్రొడ్యూసర్ కొంచెం మాకు డిలే అవుతుంది. కానీ నాకు అంత పెద్ద ప్రాబ్లం ఒకటేసారి జరిగింది. నేను జెమినీలో ఒకటి అప్పుడులో చేసినప్పుడు, తర్వాత లక్కీలీ ఈటీవీలో చేసిందంతా నాకు వచ్చింది, జీలో అంతా కూడా నాకు రాలేదు. ఫర్ ఫ్యూ పీపుల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇప్పుడు నేను చేస్తున్న ప్రొడక్షన్ హౌస్ లో నాకు అలాంటి ప్రాబ్లమ్స్ అయితే లేవు. కర్ణాటకలో కూడా లేదు, ఇక్కడ కూడా లేదు. మీ కాస్ట్యూమ్స్ అన్ని ఏం చేస్తూ ఉంటారు మీరు? ఇన్ని శారీస్ కొంటారేమో, ఇన్ని జ్యువెలరీస్ సెట్స్ ఇవన్నీ ఏం చేస్తున్నారు మీరు? ఎక్కడ పెట్టి అలాగా ఇంట్లో ప్లేస్ లేకుండా ఇప్పుడు మా ఇంట్లో ఇంకొక రూమ్ కట్టించాలని ప్లాన్ చేస్తున్నాం. ఏంది కాస్ట్యూమ్స్ కోసం? ఓకే, నాకు మంచి స్టోరేజ్ కోసమే ఇంకొక సెపరేట్ రూమ్ ఆల్రెడీ ఉంది, అది సరిపోవట్లే. అందుకే ఇంకొక రూమ్ లో ఇంకేమీ వేరే పెట్టకుండా ఓన్లీ క్లోజెట్స్ పెట్టేసుకుందామని. ప్రీతి గారు మళ్ళీ రిపీట్ చేస్తూ ఉంటారా కాస్ట్యూమ్స్? ఈ మధ్యలో చేస్తున్నానండి. సస్టైనబుల్ ఫ్యాషన్ హాలీవుడ్ లోనే వచ్చేసింది. రైట్, అవును కదా. ఇక్కడ మనం రిపీట్ చేయకుండా ఎందుకు వేస్ట్. మీకు అలా ఉంటుందా, ఒక సీరియల్ లో వేసుకుంది ఇక్కడ వేసుకోవద్దు అని సంథింగ్ లైక్ దట్? బట్ స్టైల్ ఇస్ డిఫరెంట్ రైట్? అక్కడ కాస్ట్యూమ్స్ వేరే ఉంటుంది కదా ఎవ్రీ సీరియల్ మా క్యారెక్టర్ పరంగా. కానీ నేను వాడేస్తాను, అంటే యూజ్ అవుతుంది దీనికి. అసలు గుర్తుంటదా ఎక్కడ ఏమున్నాయని? అన్ని కాస్ట్యూమ్స్ అప్పుడప్పుడు తీయాలి. అదే రైట్, అప్పుడైతే తీసి చూస్తే ఇది నా దగ్గర ఉంది, ఇది ఉంది కదా నా దగ్గర, మర్చిపోయినంటి ఇది అని.